నమస్తే. వెల్కమ్ టు రుద్ర టీవీ. టీ20 క్రికెట్ అభిమానులను ఉలిక్కి పడేలా చేస్తూ ఇంజమామ్ ఉల్ హక్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు టీ20 ప్రపంచ కప్ 2026లో పెద్ద దుమారమే రేపుతున్నాయి. టోర్నమెంట్ సూపర్ 8 దశ అత్యంత ఉత్కంఠగా సాగుతున్న వేళ వర్షం కారణంగా న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ రద్దు కావడంతో పాకిస్తాన్ సెమీఫైనల్ ఆశలు దాదాపు గల్లంతయ్యాయన్న చర్చ నడుస్తుండగానే ఇంజమామ్ ఒక్కసారిగా ఇండియాను టార్గెట్ చేస్తూ సెమీఫైనల్ లేదా ఫైనల్లో మళ్లీ పాకిస్తాన్‌తో మ్యాచ్ పడకుండా భారతీయులు దేవుళ్లని మొక్కుకోవాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గ్రూప్ స్టేజ్‌లో ఇప్పటికే టీమిండియా చేతిలో 61 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయిన విషయాన్ని పక్కన పెట్టి ఆ మ్యాచ్ మా ఆటగాళ్లు సరిగ్గా ఆడలేదు. కానీ నాకౌట్‌లో అయితే కసితో ఆడతాం. అప్పుడు భారత్‌ను చిత్తుగా ఓడిస్తామంటూ హెచ్చరిస్తుండడం సోషల్ మీడియాలో మంటలు రాజేసింది. ఒకవేళ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మళ్లీ పడితే భారత జట్టు జీవితంలో మర్చిపోలేని ఓటమిని చవిచూస్తుంది అన్న వ్యాఖ్యలు క్రికెట్ అభిమానుల మధ్య తీవ్ర వాదనలకు దారితీశాయి. ఇప్పటికే గ్రూప్ స్టేజ్ లో భారత జట్టు ఆధిపత్యాన్ని చూపించి బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ అదరగొట్టిన సూర్యకుమార్ యాదవ్ సేనపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక పాకిస్తాన్ నిరాశే కారణమా, లేక భారత్ పై ఒత్తిడి పెంచే మైండ్ గేమ్ ఆడుతున్నారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒకవైపు వర్షం పాకిస్తాన్ ఆశలను ముంచేస్తే మరోవైపు మాజీ కెప్టెన్ వ్యాఖ్యలు రాజకీయ, మతపరమైన కోణంలోకి కూడా వెళ్లేలా ఉండడంతో ఈ వ్యవహారం కేవలం క్రికెట్ కే పరిమితం కాకుండా కాంట్రవర్సీగా మారింది. ఇండియా ఇప్పటికే గెలిచిన మ్యాచ్ ను గుర్తు చేస్తూ ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తుంటే పాకిస్తాన్ అభిమానులు మాత్రం నాకౌట్ లో అసలు ఆట మొదలవుతుంది అంటూ సమర్థించుకుంటున్నారు. ఇదిలా ఉండగా మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు మాత్రం ఇంజమామ్ వ్యాఖ్యలను అనవసర రెచ్చగొట్టే మాటలుగా అభివర్ణిస్తూ మైదానంలో మాట్లాడేది మాటలు కాదు, బ్యాట్ బాల్ మాత్రమే అని కౌంటర్ ఇస్తున్నారు. మరికొందరైతే సెమీఫైనల్ అవకాశాలు సన్నగిల్లుతున్న వేళ పాకిస్తాన్ జట్టుపై నుంచి ఒత్తిడిని తగ్గించేందుకు, అభిమానుల దృష్టిని మళ్లించేందుకు చేసిన వ్యాఖ్యలుగానే వీటిని చూస్తున్నారు. ఏది ఏమైనా టీ20 ప్రపంచ కప్ 2026 నేపథ్యంలో ఇంజమామ్ ఉల్ హక్ చేసిన ఈ దేవుళ్లను మొక్కుకోండి వ్యాఖ్యలు ఇండియా పాకిస్తాన్ రైవల్రీకి మరోసారి నిప్పు రాజేసినట్లు అయ్యాయి. ఇప్పుడు ఈ మాటలకి అసలైన సమాధానం వస్తుందా లేదా అన్నది మిగతా మ్యాచ్ల ఫలితాలు, నాకౌట్ దశ సమీకరణాలపైనే ఆధారపడి ఉందన్న చర్చ క్రికెట్ వర్గాల్లో జోరుగా కొనసాగుతోంది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.